దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు యేసు ప్రభు? నా కాడి మీ మీద ఎత్తుకొని నా మాట ఏమంటున్నాడు చెప్పరేమండి? నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునిడి. ఏమి ఎత్తుకోమన్నాడు ఆయన? ఇప్పటిదాకా నువ్వు ఏ బరువులు మోస్తున్నావు, ఏ భారాలు మోస్తున్నావు, ఏ సమస్యల్లో ఉన్నావు, ఏ అంధకారంలో ఉన్నావు, ఏ బంధకంలో పడిపోయావు, నువ్వు మోస్తున్న భారాలు ఏవి నీ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోయాయి. ఇప్పటి వరకు నెత్తిన మోస్తున్నావు, బరువులు, భారాలు, సమస్యలు, ఇబ్బందులు, వాటన్నిటినీ నిన్ను ఎత్తిన పెట్టుకుని మోస్తున్నావు. వాటి వలన నీకు సాటిస్ఫై, నీ మనస్సు సంతృప్తి చెందట్లేదు. వెలితి కలిగిన జీవితం, వెలితి కలిగిన బ్రతుకు. అయ్యో, నేను అనవసరంగా ఈ భారాలు పెట్టుకున్నాను, అనవసరంగా నేను సమస్యల్లో చిక్కుకున్నాను, అనవసరంగా నేను ఇరుకుల్లో పడిపోయాను, అనవసరంగా శోధనలో పడిపోయాను అనుకున్న వారితో యేసయ్య చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. ఇంతవరకు దేని కోసమో ప్రయాసపడ్డానయ్యా, ఇంతవరకు వేటి కోసమో కష్టపడ్డాను, అనేకమైన బరువులు మోస్తున్నాను అని ఎంతోమంది వేదనతో కన్నీరు గారుస్తున్న తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నారు. ఎంతోమంది అయ్యో నా మీదున్న బరువు దింపగలిగిన వారు ఎవరున్నారు? నా మీదున్న యేసయ్య అంటున్నాడు, ఆ కాడిని తీసివేయి, నా సులువైన కాడిని నీ మీద మోపుకొని నడవమంటున్నాడు. నా మాట వినుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇశ్రాయేలీలట, ఇశ్రాయేల్ ఏంటి పాస్టర్ గారు పొద్దాక ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్నారు? అది మనకు ఒక మాదిరికరమైన సంఘం. ఏ సంఘం? మాదిరికరమైన సంఘం. సంఘాలు నేర్చుకోవాల్సింది అందులో నుంచి పాఠాలు ఉన్నాయి, నడవడికలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి లేవి కాండము 26వ అధ్యాయం 13వ వచనం చదువుకుందామా? లేవియా కాండము 26వ అధ్యాయం 13వ వచనం త్వరగా చదివి సహాయం చేయండి. దొరికిందండి? ఎవరికి? మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మును రప్పించి తిని నేను మీ మీద మీ కాడి పలుపులను తెంపి ఏం చేశాడట యేసయ్య? దేవుడు యెహోవా ఏం చేశాడట? నేను మీ కాడి పలుపులను తెంపి. కట్టబడి ఉన్నారు మీరు, బంధకంలో ఉన్నారు మీరు, బానిసత్వంలో ఉన్నారు మీరు, ఏళ్ల తరిబడిన వెట్టిలో ఉన్నారు మీరు, శ్రమ 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 శ్రమలో ఉన్నారు మీరు విడుదల పొందుకోలేని స్థితిలో ఉంటే నాకు నేనుగా దిగొచ్చి మీ కాడి పలుపులను తెంపివేశాను. గట్టిగా చప్పట్లు కొట్ట. అట్లాంటి ఒక ప్రేమ కావాలి, అట్లాంటి ఆదరించే ప్రేమ కావాలి. నీ మీద ఉన్న బరువులు తీసివేయగలిగినటువంటి, నీ మీద ఉన్న మోపబడిన శ్రమలు, నిందలు, అవమానాలు, లేకపోతే అనేకమైన దాసత్వమును, శ్రమను, కాడి కింద నుంచి మిమ్మల్ని విడిపించేటువంటి దేవుడు ఒకడు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఇశ్రాయేలీలారా, మీరు ఐగుప్తి చెరలో ఉండగా, ఐగుప్తుల చేతి క్రింద ఉండగా నేను మీ మీదున్న కాడిని, కాడి పలుపులను తెంచి మీకు విడుదలను ఇచ్చాను. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏం తెంచాడంటే మన మీద ఉన్న కాడి. ఏ కాడి అది? బరువైన కాడి, శ్రమల కాడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు పని ఎంతో తెలుసా?
పొద్దున్నే తెల్లవారుజామున లేచి ఆడవాళ్ళు వంట చేస్తుంటే మగవాళ్ళు ఇటుకలు తయారు చేయడానికి వెళ్తే 12 గంటలు 14 గంటలు బాగా 15 గంటలు వెట్టి 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 చేపించేవాళ్ళట. అయ్యో ప్రభువా, ఈ శ్రమను నేను భరించలేకపోతున్నాను. ఈరోజు నీ జీవితం పెళ్ళైన కాడ నుంచి వెట్టి చేయటమే, అవునా కాదండి? పెళ్ళైన దగ్గర నుంచి పని చేయడమే. 15 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి పని చేస్తున్నాం, భారం మోస్తున్నాం, శ్రమ పడుతున్నాం, కానీ ఆ శ్రమకు తగిన ఫలితము శూన్యము. నిస్సహాయతలో ఉన్నావు. ఏది నా శ్రమకు ఫలితము ఏంటి? అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది నా సంపాదన? ఎక్కడికి వెళ్ళిపోతుంది నా కష్టం? ఎక్కడికి వెళ్ళిపోతున్నాను నేను అపవాది యొక్క కాడి క్రింద ఉన్నాను, అప్పుల భారములో చిక్కుకున్నాను, సమస్యల్లో ఉన్నాను, వేదనలో ఉన్నాను. ఇప్పుడు నన్ను విడిపించగలిగిన దేవుడు ఒకడు కావాలి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, ఓ ప్రజలారా, మీరు ఐగుప్తీయుల కాడి క్రింద ఉన్నారు. మీరు మోయలేని బరువులు మోస్తున్నారా? ఎన్ని సంవత్సరాలు మోస్తారంటే 450 సంవత్సరాల దాకా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా ఎంత చేసినా నా బ్రతుకంత ఎంత కష్టపడ్డా నా కష్టానికి విలువ లేదు. ఆ కష్టం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియట్లేదు. నేను మరలా బరువులే, మరలా పని చెయ్యొద్దని అనట్లేదు, కానీ అది ప్రభువు కింద దేవుని సులువైన కాడిని నువ్వు ఎత్తుకుంటే నీకు నెమ్మది దొరుకుతుంది అంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది దాసత్వమును కాడి క్రింద చిక్కుకున్నారు. చాలామంది ఐగుప్తు చెరలో ఉన్నట్లున్నారు. చాలామంది మోయలేని బరువులు భారాలతో కృంగిన స్థితిలో ఎంతోమంది ఉన్నారు. ఎవరు కూడా వాళ్ళ భారములు తొలగించేవారు లేరు, తీసివేసేవారు లేరు, వాళ్ళ మీద ఉన్నటువంటి బరువులు తొలగించగలిగిన వారు లేరు. కానీ ఒక యేసయ్యకు మాత్రమే అది సాధ్యము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, ఎందుకు మోస్తున్నావు? అనవసరమైన వాటిలో తలదూరుస్తున్నావు, అపవాది చేతికి పట్టబడుతున్నావు, శోధనలో పట్టబడుతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పు చేయవాడు అప్పిచ్చువానికి దాసుడట. వాటిలో కృంగిపోతున్నాం మనం కూడా, వాటిలో శోధనలో పడిపోతున్నాం, అంధకారంలో పడిపోతున్నాం. ప్రభువా, ఈ కాడి నుంచి ఈ అప్పుల కాడి నుంచి నా మీద మోపబడిన ఈ అప్పుల కాడి నుంచి తప్పించు ప్రభువా. ఈ భారము నుంచి తప్పించు. ఈ దాసత్వమును కాడి క్రింద నుంచి తప్పించు. దేవా, నీ సన్నిధిలో అనేకమైన భారములు మోస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అనేకమైనటువంటి శోధనలు అనుభవిస్తున్నాను ప్రభువా. నా భారములు తీసివేయి, నా బంధకాలు తొలగించు, నా సమస్యలు ఈరోజు నా సమస్యలు తొలగిపోవాలి ప్రభువా. నీతో నెమ్మదిగా గడపలేకపోతున్నాను. అనేకమైన కృంగుబాటు స్థితిలో నేనున్నాను. నీ సహవాసంలో ఉండలేకపోతున్నాను. ఏదో ఒకటి నన్ను నడిపిస్తుంది, ఏదో ఒక అదృశ్య శక్తి నన్ను నడిపిస్తూ నన్ను పక్కకి లాక్కొని వెళుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనే కానీ నేను నా నడవడికలో నడవలేకపోతున్నాను. నేను క్రీస్తు మార్గంలో నడవలేకపోతున్నాను. నేను యేసుక్రీస్తు యొక్క ఆ కాడిని మోయలేకపోతున్నాను. నేనే రక్షణ పొందాను, బాప్తిసంలో ఉన్నాను, కానీ క్రీస్తు యేసు యొక్క కాడి ఎత్తుకుని నడవలేకపోతున్నాను. ఏదో ఒక వింత శక్తి నన్ను నడిపిస్తుంది, నన్ను డైవర్ట్ చేస్తుంది, నా మార్గాలు తప్పిస్తుంది, నా నడవడికను తప్పిస్తుంది, నా యొక్క ఉద్దేశాలను తప్పించి మరలా భారములు మోయడానికి నన్ను పదే ప్రేరేపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ దినము నువ్వు ఏ కాడి క్రింద చిక్కుకున్నావు? అప్పులనే కాడి కింద చిక్కుకున్నావా? భారం అనేటువంటి బరువులు మోసేటువంటి కాడి కింద చిక్కుకున్నావా? శోధనల చేత పట్టబడ్డావా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా, నువ్వు ఇంకా నా యొద్దకు రాలేకపోతున్నావు, ఇంకా నీ మనస్సు నాకు ఇవ్వలేకపోతున్నావు, ఇంకా నువ్వు మోకాళ్ళుని నెమ్మది కలిగిన మనస్సుతో నా సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నావు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెబుదామా గట్టిగా?
గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇన్నాళ్ళు నీ శ్రమకు తగిన ఫలితమేది? ఇన్నాళ్ళు నువ్వు పడిన కష్టానికి ఫలితమేది? ఇన్నాళ్ళు నువ్వు అనుభవించిన శోధనకు దానికి ఒక విడుదలేది? నువ్వు ఇంకా 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 అనేకమైన శోధనల చేత పట్టబడుతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నా సులువైన కాడిని మీ మెడ మీద ఎత్తుకుని నడవడం ప్రారంభించండి. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు, మీ మీదున్న బరువైన కాడి, మీ మీదున్న, చెప్పాలి గట్టిగా, బరువైన కాడిని నేను తీసివేస్తున్నాను, మీకు విడుదలనిచ్చాను అంటాడు. స్తోత్రం చెప్ప. మరి నీ మీదున్న ఆ బరువైన కాడి కూడా, ఆ కాడి పలుపులు కూడా తెగిపోవాలి. దేవునికి స్తోత్రం. మీ మీదున్న ఆ కాడి పలుపులు, కట్టబడి ఉన్నటువంటి కాడి పలుపులు యేసు నామములో తెంచివేయబడును గాక. అవి శ్రమల కొలుపు కావచ్చు, అది శోధనలు కావచ్చు, అవి బంధకాలు కావచ్చు, అవి బానిసత్వం కావచ్చు, అవి ఇంకేదైనా కావచ్చు, కానీ ఆ కాడి పలుపులు యేసు నామములో తెంచివేయబడును గాక. ఐగుప్తు చెరలో మీరున్నప్పుడు మీ దాసత్వమును లేదా మీ మీద ఉన్న కాడి పలుపులు నేను తెంచివేశానంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఐగుప్తీయులకు శ్రమ చేయొద్దు, మీ శ్రమ మీరు చేసుకోండి అన్నాడు. మీ శ్రమ మీరు చేసుకోండి అన్నాడు. నువ్వు శ్రమ చేస్తున్నావు, నీ శ్రమ అంతా ఎటు వెళ్ళిపోతుందో ఐగుప్తులోకి వెళ్ళిపోతుంది. మన శ్రమ అంతా ఎడిపోతుంది, అన్ని జనులకు వెళ్ళిపోతుంది, దోచుకునే స్థితిలోకి వెళ్ళిపోతుంది, బంధకాల్లోకి వెళ్ళిపోతుంది. దేవుని సన్నిధిలో మనము ఈ దినము ఆ సంఖ్యల నుంచి విడిపించబడుదుముగాక. దేవుని సన్నిధిలో ఈ దినము ఆ బంధకముల నుంచి మనకు విడుదల, ఆ కట్లు తెంచివేయబడునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రేమడు దేవుని బిడ్డలారా. మరొక మాట చూసుకుందాం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. ప్రేమడు దేవుని వారలారా, ఒకసారి చదువుకుందాం. చక్కని మాటలు మనం చదువుకుందాం. చదవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథం పక్కన ఉంటుందండి. హోషేయ 11వ అధ్యాయం 4వ వచనం. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా ఆకర్షించి తిని వారి ఎదుట భోజనము పెట్టి తిని. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నా ప్రజలను నేను ఆకర్షించాను, వాళ్ళని దగ్గరగా హత్తుకున్నాను. వాళ్ళ మీద ఉన్న ఏ కాడు ఉందట, వాళ్ళ మీద ఒకరు పశువుల మీద మోపుతారే బరువులు. ఏం మోపుతారట? పశువుల మీద మోపేటువంటి బరువులు ఉంటాయే, కాడి బరువులు. అయ్యి మనుషులు మోయలేస్తారా? చెప్పరావండి గట్టిగా. మోయలేస్తారా? పశువుల మీద కాడి తీసివేసినట్లు నా జనుల మీద ఉన్న కాడిని నేను తీసివేసిన. స్తోత్రం చెప్పు. అంటే అప్పుడు చేసే మనుషుల కష్టం పశువులు కూడా చేయవట. అట్ట చేశారట కష్టం. ఆ శ్రమ నుంచి విడిపించాను. చదవండి ఆ మాట ఒకసారి చదవండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చివరి లైన్ చదువున్నాను. స్నేహబంధముతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీది కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసివేసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. పశువుల మీద ఉండే కాడి ఎంత బరువుగా ఉంటుందో, ఎంత బరువైన కాడిలో మనం చూస్తూ ఉంటాం. ఎడ్ల బండ్లు కట్టి వాటి మీద కాళ్ళు వేస్తూ మోయలేనటువంటి బరువులు వాటి మీద మోపుతారు. అలాంటి బరువులు మనుషుల మీద ఉన్నాయి. ఐగుప్తీయులు పెట్టినటువంటి శ్రమలు అలా ఉన్నాయి, శోధనలు అలా ఉన్నాయి. వారి మీద ఉన్న భారములు నేను తీసివేస్తున్నాను అంటున్నాడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు మోయలేని బరువులు మోస్తున్నావు, వయసుకు మించిన బరువులు మోస్తున్నావు, లేకపోతే నీ విఘ్నతకు మించినటువంటి భారాలను మోస్తున్నావు.
దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు, దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నావు. నీలో ఏదో నియమము నిన్ను ఆటంకపరిచి నిన్ను బలహీనపరుస్తూ ఉంది. అందుకే నువ్వు దేవుని యొద్ద నేర్చుకోవడానికి అసంతృప్తిగా ఉన్నావు. నువ్వు దేవుని సన్నిధికి రావాలనుకుంటున్నావు, కానీ నిన్ను పట్టుకున్నటువంటి అపవాది నిన్ను పని వైపుకో, భారం వైపుకో, శోధనల వైపుకో, ఆటంకాల వైపుకో నిన్ను నెట్టివేస్తుంది. నువ్వు అనుకున్నది నువ్వు చేయలేకపోతున్నావు. నువ్వు అనుకుంటున్నావు ఈ వారం నేను ఖచ్చితంగా ఆదివారం మందిరంలోనే ఉండాలి, కానీ కుదిరిద్ది? అది కుదరనిచ్చేది అపవాది. ఏమండి, కుదరనిచ్చే ప్రయత్నం చేయదు. కానీ దేవుని సులువైన కాడి కిందకు వస్తే నీకు అన్ని సమస్తము సాధ్యమే. ఆయన యందుండి నేర్చుకొనమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పశువుల మీద ఉన్నట్టున్న భారమైన కాడిని, కట్టబడి ఉన్న పలుపులను తెంచివేయడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. అది ఎవరి వలన కాదు, నీ అన్న వల్ల కాదు, నీ చెల్లి వల్ల కాదు, నీ బంధువుల వల్ల కాదు, నీ రక్త సంబంధీకుల వల్ల కాదు. నీ మీద ఉన్న బరువులు, బాధ్యతలు దించివేయడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక దేవునికి మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆ కాడిని విరవగలిగినటువంటి శక్తి, ఆయన సులువైనటువంటి కాడి కిందకు నువ్వు వస్తే నువ్వు ప్రతిదీ నేర్చుకోగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. రోమపత్రిక చూద్దాం ఒకసారి దేవుని సన్నిధిలో. ఒకసారి రోమపత్రిక, రోమీయులకు రాసిన పత్రిక, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ఏలయనగా, చదవండి. నేను చేయునది, ఏమండి, నేను చేయునది నేను ఎరుగను, చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నది ఏ చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, ఏదో ఒక నియమము నన్ను ఆటంకపరుస్తుంది. నేను చేయదలిచినది ఎరుగక నేను చేయదలిచినది చేయలేకపోతున్నాను. దేవునికి స్తోత్రం. అయ్యో అయ్యో, నేనెంత భ్రష్టుడనో, ఎంత పాపాత్ముడనో. నేను లోబడినటువంటి పాప నియమములో ఉన్నటువంటి ఆ నిబంధనలో ఉండి నేను క్రీస్తు యేసు యొక్క మార్గములో ఉండలేక దారి తప్పిపోతున్నాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదామా, హల్లెలూయా. నేను చేయునది ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే. నేను ఏదైతే వద్దనుకుంటున్నానో, నేనేదైతే చేదరించేస్తున్నానో, నేనేదైతే నా దరిదాపులకు కూడా రావద్దు ప్రభు అని అనుకుంటున్నానో దానినే నేను మరలా చేస్తున్నాను. ఈ ఆలోచన ఎంతమందిలో లేదు? ఉందంటారా లేదా? చాలామంది దేవుని పనిని చేయడం మాని, దేవుని కాడి కిందకు రావడం మాని, దేవుని యొక్క ఉన్న ఉపదేశ క్రమములో ఉండడం మాని, చేయ నిశ్చయించున్నది చేయక ఏదో ఒక నియమము, పాప నియమము వారిని ఆటంకపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ దినమైనా నీ మీద ఉన్న భారాలు తొలగించుకోవడానికి ప్రయత్నించాయి. ప్రభువా నీ కాడి కింద ప్రతి నిత్యము నేను నేర్చుకోవాలయ్యా. ఈ బరువైన కాడి నా మీదొద్దో, ఈ బంధకముల కాడి నా మీదొద్దో, ఈ సమస్యల వలయాల్లో ఉన్నటువంటి కాడి నా మీద మోపొద్దు ప్రభువా. నేను సులువైన నీ కాడి కిందకో, చెప్పరేమండి గట్టిగా, తేలికైన కాడి. ఏమంటున్నాడు? తేలికైన కాడి. ఆ కాడి కిందకు వచ్చి మీరు లోబడితే మీ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. దావీదు అంటున్నాడు కదా 23వ కీర్తనలో, యెహోవా చెప్పాలి గట్టిగా, యెహోవా నా కాపరి. దావీదు దేవునికి లోబడ్డాడు, ఆ కాపరత్వానికి లోబడ్డాడు, వాక్యానుసారమైన జీవితానికి లోబడ్డాడు కనుకనే ఆ సులువైన కాడి కిందకు వచ్చాడు కనుకనే, ఆ కాపరత్వపు అనుభవాల్లోకి వచ్చాడు కనుకనే ఇప్పుడు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదో, పచ్చిక గల చోట్ల నన్ను
పరుండు చేయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి. ఇప్పుడు ఆయన కాడి క్రింద నేనున్నాను కనుక, ఆయన యొక్క నమ్మకమైన నీడలో నేనున్నాను కనుక నేను సంతోషంగా బ్రతకగలను. నువ్వు చెప్పగలవా మాట? నువ్వు చెప్పగలవా మాట? నీ దుడ్డు కర్రయో నీ దండమును నన్ను ఆదరించును. దేవునికి స్తోత్రం. నేను లోబడుతున్నాను దేవుని యొక్క ఆ తేలికైన కాడి కిందకి నేను లోబడుతున్నాను కనుక ఆయన నాకు సమస్తము నేర్పిస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ జీవితంలో ఇంతవరకు అనవసరమైన భారాలు మోస్తున్నావు, ఉపయోగం లేని భారాలు మోస్తున్నావు, సమస్యలను మోస్తున్నావు, నిందల పాలవుతున్నావు, అవమానాల పాలవుతున్నావు. దేవుని సులువైన కాడి కిందకు వచ్చి ప్రభువా నాకు బ్రతకటం కూడా రావట్లేదయ్యా, నా జీవితంలో నేను ఎటు నడవాలో వెళ్ళలేకపోతున్నాను, సరైన మార్గాలు నాకు బోధించు నాయనా, ఇకనైనా నీ కాడి కిందకు వచ్చి నేర్చుకుంటానయ్యా. ఎవరెవరు మాటలో విన్నాను ఇంతవరకు, ఏ అపవాది శోధనలో చిక్కుబడిపోయాను ఇంతవరకు, నా సొంత నిర్ణయాలు తీసుకున్నాను ఇంతవరకు, నా సొంత ఆలోచనలు బట్టి నడుచుకున్నాను ఇంతవరకు. ప్రభువా ఇక నుంచి నీ కాడి కిందకు ఎక్కడికి వస్తాను? నీ కాడి కిందకు వస్తానయ్యా. ఆయన కాడి క్రిందకు వస్తే ఏంటట? ఐగుప్తుల బరువులు మన మీద ఉంటాయా? ఆయన ఐగుప్తుల యొక్క కట్లు పలుపులు మన మీద ఉంటాయా? ఉంటాయండి? ఉండవు. ఆయన కాడి సులువైనది. ఎందుకంటే నీ భారమంతటిని ఆయన మోయడానికి సిద్ధపడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి ఆ మాట దొరుకుతుందేమో చూద్దాం. యాకోబు పత్రిక 5 పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులయుండుడి. దేవునికి స్తోత్రం. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి మీద వేయాలట నీ భారం? ఆయన సులువైన కాడి కిందకు వస్తే, ఆయన బలిష్టమైన చేతి క్రింద నీవుంటే, ఇప్పుడు నీ భారాన్ని ఆయన మోయడానికి సిద్ధపడుతున్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రేమటి దేవుని బిడ్డలారా, మనందరం కూడా అనేకమైనటువంటి సమస్యల్లో, వలయాల్లో, బంధకాల్లో చిక్కుపడి ఉన్నాం. వాక్యం ఎక్కట్లేదు, ప్రార్థన చేయలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నాం. ఏంటంటే ఎన్నో భారాలు, మోయలేని భారాలు, ఎన్నో సమస్యలు కుదురుగా 10 నిమిషాలు మోకరించి ఆ పూర్ణమైన మనస్సుతో, పూర్ణమైన ఆత్మతో దేవుణ్ణి స్తుతించిన దినం ఒకటి ఉందంటే అది అతిశయోక్తి కాదు. ఏ ఒక్కరోజైనా నీకు నీవుగా మనస్సు విప్పి దేవునితో మాట్లాడిన దినం ఉందా? ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు మోకాళ్ళు వేస్తుంటే నీ పని గుర్తొస్తుంది, నువ్వు మోకాళ్ళు వేస్తుంటే నీ భారాలు గుర్తొస్తున్నాయి, నువ్వు మోకాళ్ళు వేస్తుంటే నీ సమస్యలు గుర్తొస్తుంది, నువ్వు మోకాళ్ళు వేస్తుంటే ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చేయాలి, ఇంకేదో కూడగట్టుకోవాలి, ఇంకేదో పోగేసుకోవాలి, ఇంకేదో చేయాలి అని అనేకమైన వాటి గురించి భారము చేత నువ్వు పట్టబడ్డావు. పెదవులతో ప్రార్థన చేసి మనం బయటికి వెళుతున్నాం, హృదయముతో మనము మీ నోరు నన్ను గనపరుస్తుంది కానీ మీ హృదయం నాకు దగ్గరగా లేదంటాడు. దేవునికి స్తోత్రం. ఈ దినం నీ జీవితంలో అలాంటి దినం ఒకటి ఉందేమో జ్ఞాపకం చేసుకో. ప్రభువా మోయలేని బరువులు నేను మోస్తున్నాను, అసలు ఎందుకు మోస్తున్నానో కారణం తెలియట్లేదు, ఏంటో చెయ్యవలసింది నేను చెయ్యలేకపోతున్నాను, నీలో ఉండాలని ఆశ నాకు ఉంది కానీ ఏదో ఒక నియమము, ఏదో ఒక బంధకము, ఏదో ఒక బలహీనత నన్ను వెంటాడి నా మీద మోయలేని బరువులు మోపుతుందయ్యా. నీ యొద్దకు రాలేకపోతున్నాను అన్ను ప్రార్థన చేసుకోవాలి ఈ దినం. ప్రభువా నా జీవితం ఏందో అంధకారమయమైపోతుంది,
అంధకారమయమైపోతుంది. నీ తేలికైన కాడి కింద ఉంటే ఇవన్నీ నాకు ఎందుకు వస్తాయి సమస్యలు? నీ తేలికైన కాడి కింద నేను నిలబడితే నాకు ఎందుకు ఈ సమస్యలు వస్తాయి? నీ బలిష్టమైన చేతి క్రింద ఉంటే నాకు ఎందుకు ఇన్ని సమస్యలు వస్తాయి? ప్రభా, నేను ఎక్కడో తప్పిపోతున్నానయ్యా, నేను ఎక్కడో బలహీనమైపోతున్నాను అన్ను ప్రార్థన చేసుకో. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయం 23వ అధ్యాయం 4వ వచనం చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 4వ వచనం. మోయ శక్యము గాని భారమైన బరువులు కట్టి మనుషులు భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి చెప్తున్నారు? పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, జ్ఞానులమని అనుకునేటువంటి వారు పేద ప్రజలని, అమాయక ప్రజలని వారి మీద మోయలేని బరువులు పెడుతున్నారు, కానీ వారు వ్రేలితోనైనను వాటిని తీయట్లేదట. అందుకే యేసయ్య వచ్చాడు. ధర్మశాస్త్ర సంబంధమైన నిబంధన బంధకాలను తెంచివేయడానికి, ఆయన వాటిని నెరవేర్చడానికి, వాటన్నిటి నుంచి మనల్ని విడుదల కలిగించి విమోచించడానికి ఇదిగో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మోయలేని బరువులో మన మీద మోపుతున్న అపవాది యొక్క శక్తులు యేసు నామములో లయమైపోవునుగాక. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము మన జీవితాల్లో ఏ భారముతో అయితే మనం బాధపడుతున్నామో, ప్రభువా ఈ శోధన నుంచి నన్ను తప్పించు, ఈ బంధకం నుంచి నన్ను తప్పించు, ఈ అప్పుల వలయం నుంచి నన్ను తప్పించు, ఈ శ్రమల నుంచి నన్ను తప్పించు. ఇదిగో నిన్ను స్తుతించాలి, నిన్ను గణపరచాలి, నిన్ను ఆరాధించాలి, నీ సన్నిధిలో ఉండాలి. దావీదు తరమబడుతున్నాడు, ఎక్కడెక్కడికో పారిపోతూ అంటున్నాడు, ప్రభువా నీ సన్నిధిలో ఉంటే ఎంత మేలు, నీ సన్నిధిలో ఎంత సంతోషం, నీ సన్నిధిలో ఎంత ఆనందం ప్రభువా. బ్రతకాలని ఆశ నాకు ఉంది. ఎక్కడా? నిత్యము దేవుని మందిరంలో. ఎక్కడ బ్రతకాలని? దేవుని మందిరంలో. ఎక్కడుంటే ఉల్లాసం, ఎక్కడుంటే సంతోషం, ఎక్కడుంటే నెమ్మది, ఎక్కడుంటే నీ జీవితానికి సమాధానం. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు మందిరాన్ని విడిచావో, ఎప్పుడైతే నువ్వు సహవాసాన్ని విడిచావో, ఎప్పుడైతే దేవుని ప్రేమ నుంచి తొలగిపోయావో, మోయలేని బరువులు మోపబడుతున్నాయి. శ్రమల చేతను పట్టబడుతున్నావు, శోధనల చేతను పట్టబడుతున్నావు, అంధకారంలో నువ్వు పట్టబడుతున్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువా నా మీద ఉన్న ప్రతి అంధకారపు కాడిని మీరు తీసివేయండి అని మనం కూడా దేవుని సన్నిధిలో నిలబడాలి. చూద్దాం ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన మనసు అటు ఇటు కుదురుగా ఉంచుకొని దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ అంటున్నాడు కదా తిమోతి, దాసత్వమునకు లోబడకుండా తమ యజమానులకు మాత్రము లోబడి ఉండండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. పేతురు గారు అంటాడు రోమపత్రికలో, మీరు దేనికి దాసులుగా మీ అవయవములను అప్పగించి బానిసత్వంలోకి నెట్టబడ్డారో, అవయవములు అంటే శరీర భాగాలు, దేనికి దాసులుగా మీరు అప్పగించారు? అర్థమవుతుందండి. ఒక్కొక్కడు స్మోక్ చేస్తాడు, ఒకడు డ్రింక్ చేస్తాడు, ఒకడు వ్యభిచారం చేస్తాడు. ఈ శరీరాన్ని పాడు చేసుకునే పనులు ఏంటవి? పాడు చేసుకునే పనులు చేసుకుని దేవునికి దూరం అయిపోతారు. దేనికి దాసులుగా ఉన్నారు మీరు అని అంటుంది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. మన జీవితాన్ని అనేకమైన శ్రమల చేత అప్పగించుకోవటమే కాకుండా మన శరీరాన్ని కూడా అనేకమైన శ్రమలకు, శోధనలకు అప్పగించుకుంటున్నాం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నించే. ప్రభువా నేను దేనికి బానిసనైపోయాను, నేను దేనికి లోబడిపోతున్నాను, ఏదో ఒక బరువు నా మీద మోపబడింది, ఆ బరువు నుంచి నేను ఈరోజు విడుదల పొందుకుందును గాక. గట్టిగా స్తోత్రం చెబుదా, గట్టిగా స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఆ బంధకం నుంచి ఈరోజు నేను విడుదల పొందుకుందును గాక. చాలామంది చాలా రకాలైన బంధకాల్లో ఉన్నారు.
చాలామంది తమంతట తామే చిక్కుల్లో పడిపోతున్నారు. ఒకసారి చూద్దామా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క లేఖనాలు అందులో మాట్లాడుతూ ఉంటున్నాయి. దేవుని యొక్క మాటలు అందులో మాట్లాడుతూ ఉంటున్నాయి. తన స్వకీయమైన ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చొప్పున మరులు కొల్పబడి, 1వ అధ్యాయం 14వ వచనం చదవాలి. స్వకీయమైన దురాశ చొప్పున ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడును. గట్టిగా స్తోత్రం చెబుదాం. మార్చి వేస్తుంది ఏదో ఒక ప్రతి వాడు తన స్వకీయమైన దురాశలో దేవుని యొద్ద నుంచి తొలగిపోయినప్పుడు ఏం పుడుతుందట? దురాశ మనలో పుట్టి దానికి బానిసలమైపోతున్నాం. దేవునికి స్తోత్రం. కొంతమంది వెట్టికి బానిసలైపోయారు. తీరని అప్పులు జీవితకాలం చేసినకి ఇవి తీరతాయా? అయ్యో, దిక్కులేని స్థితిలో నన్ను ఆదరించి అప్పుడు పాట పాడుతూ ఉంటాం. ప్రభువా, దిక్కులేని వాడినయ్యా, దిక్కులేని అన్నయ్య అని పాట పాడదు. నాకు ఎవరు ఆధారం? డబ్బులు వచ్చినాయి అనుకో, మళ్ళీ అప్పు చేస్తాం. ఇవన్నీ ఖర్చు పెట్టుకోవటం, మళ్ళీ పాటలు పాడటం. నేను అనాథనయ్యా, నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరని పాటలు పాడతాం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చొప్పున మరులు కొల్పబడుతున్నాడు. ఏదో ఒక ఆశతో నువ్వు పట్టబడుతున్నావు, ఏదో ఒక సమస్యలో నువ్వు ఉన్నావు, ఏదో ఒక బంధకంలో ఉన్నావు. ఆ కట్లన్నింటినీ కూడా దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో తెంచివేయునుగాక. స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. ఒక్కసారి చూద్దాం 15వ అధ్యాయము యోహాను సువార్త, 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకుందాం. ఎవడు నాయందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నువ్వు దేవునికి వేరుగా ఉండి ఫలించగలవా? సమృద్ధి వస్తుందా? ఆశీర్వాదం వస్తుందా? దీవెన వస్తుందా? రాకపోగా మోయలేని బరువులు మోస్తున్నావు. ఏం చేస్తున్నావు? మోయలేని బరువులు మోస్తున్నావు, చింతపడుతున్నావు, వేదన పడుతున్నావు, కృంగిపోతున్నావు. మందిరంలో నీ శరీరం మాత్రమే ఉంటుంది, నీ ఆలోచన అంతా బయటే. రేపేం జరుగుతుందో, రేపేమవుతుందో, రేపు నా జీవితం ఏమిటో, రేపు నా కడుపు ఏమిటో, నా ఆహారం ఏమిటో, నా బ్రతుకు దినములేమిటో, నా పిల్లలేమిటో, నా అన్నలేమిటో, లేకపోతే నా భర్త ఏమిటో, నా భార్య ఏమిటో, నా సమస్యలు ఏమిటో అని వాటి చుట్టూనే నీ ఆత్మ తిరుగుతుంది. కానీ మందిరములో కూర్చున్నావే కానీ నీ ఆలోచనలన్నీ చుట్టూ తిరిగి వస్తున్నాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాటన్నిటి నుంచి విడుదల పొంది శరీర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైన కట్లు ఈరోజు దేవుడు తెంచివేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మీరు నాతో ఉంటే ఫలిస్తారు, నాతో ఉంటే దీవించబడతారు, నాతో ఉంటే ఆశీర్వదించబడతారు. నా కాడి కిందకు మీరు రండి అని అంటే మనం ఎందుకు ఆయన కాడి కిందకు రాలేకపోతున్నాం? అంటే ఎక్కడో చోట మనం విడిపించబడలేని చిక్కుల్లో ఉన్నాం, విడిపించబడలేనటువంటి చిక్కుల్లో ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పస్కాను భుజించేటప్పుడు యేసు ప్రభు నడవడానికి గాడిద పిల్ల అవసరమై ఉంది. ఎక్కడో చోట కట్టబడిందట గాడిద, ఎక్కడో చోట కట్టబడింది. ఆ గ్రామానికి వెళ్ళి ఆ గాడిద యేసుకు కావాలెను అని చెప్పండి చాలన్నాడు. అర్థమవుతుందండి? యేసయ్యకి గాడిద కావాలి అంటే వెంటనే విప్పి బంధకముల నుంచి విడిపించి వారికి అప్పగించారు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెబుదాం. నువ్వు యేసయ్యకి కావాలి, నువ్వు యేసయ్య నీలో ఉండాలి, నీతో ఉండాలి, ఆయన నీ మీద ఉండాలి. నీ మీద ఉన్నటువంటి ప్రతి బంధకములు, కట్లు యేసు నామములో తెంచివేయబడును గాక. విప్పబడాలి. ఆల్రెడీ నేను పలుపులు విప్పేశాను, మీ మీద ఉన్న బరువులు తీసివేశాను, ఇంకేమైందలా నన్ను సేవించండి అంటున్నాడు ఇశ్రాయేలుని. కానీ వాళ్ళు ఇడిపోతున్నారు విగ్రహార్పితమైన జీవితాలు, వ్యర్థమైన జీవితాలు, పనికిరాని జీవితాలు. వాటి వైపు మళ్ళీపోయి దేవునిని వ్యతిరేకం చేశారు. ఈరోజు నీ జీవితంలో మనిషివి మాత్రం మందిరంలో ఉన్నావు,
నీ ఆత్మ బయట ఉంది. ఒకసారి నీ ఆత్మతో కూడా పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో, ప్రభువా నీ కాడి క్రిందకు నేను వస్తానయ్యా, నీ కాడి క్రిందకు నేను వస్తానయ్యా, నాకు నేర్పయ్యా, జీవితం నేర్పో, బ్రతుకు నేర్పో, నీలో నా కుటుంబాన్ని కట్టుకునే విధానం నేర్పు ప్రభువా అని ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ మీద ఉన్న ప్రతి బంధకాన్ని తెంచివేసి నీకు మంచి విడుదలనిచ్చి, నీ సమస్యలు తీసివేసి, నీ బరువులు తీసివేసి, నీ భారములు తీసివేసి నీకు ఒక నెమ్మది కలిగిన జీవితాన్ని ఇవ్వగలడు. ఏలయనగా నేను దేన మనస్కుడును ఏమంటున్నాడు? మత్తయి సువార్త 11:28 మాట చదువుకొని మూలవాక్యం చదువుకొని మనం ముగించేసుకుందాం. 11:28 చదవండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఎవరు కలుగు చేస్తారు విశ్రాంతి? ఎస్, ఈ రోజుల్లో ఫోన్ చేసి అన్నా నాకు ఒక ₹1,00,000 అప్పు ఉంది తీర్చమని మీ బ్రదర్కి చేయండి, లేకపోతే మీ సహోదరికి చేయండి. ఏమండి, అక్కకి అర్జెంట్లో ఉన్నాను, ఒక 2,000 కొట్టవా, ఇంకెవరికైనా చేస్తే ఒక 1,000 2,000 అయితే కొడతారు. ఒరే బాబు ఇన్ని భారాలు నేను తీర్చను. డబ్బు భారం అని నేను అనట్లేదు. నీ మీద మోపబడినటువంటి భారములో మనుషులు ఎవరు వాటిని తీసివేయలేరు. అది ఒక యేసు ప్రభువుకి, ఒక యెహోవాకు, ఒక దేవునికి, తండ్రికి తప్ప మరి ఎవ్వరికి అవి సాధ్యము కావు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుల్లో ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేసి మన పట్ల అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు. దీనికి ఒక్కటే ఒక మార్గం, దాన్ని మనం చదువుకొని ముగించేసుకుందాం. యెషయా గ్రంథం 58. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. ఆరో వచనం చూద్దాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. ఎవరు కడుతున్నారట? చెప్పాలి గట్టిగా. దుర్మార్గులు కట్టిన కట్లు ఎవరు కడుతున్నారు? చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. దుర్మార్గులు కట్టిన కట్లు. నువ్వు ముందుకు వెళ్ళొద్దని, విజయం సాధించొద్దని, నువ్వు ప్రార్థన చేయొద్దని, నువ్వు దేవుల్లో ఉండొద్దని, నువ్వు సహవాస సంబంధమైన జీవితం జీవించొద్దని నీకేం చేస్తున్నారంటే దుర్మార్గులు కట్లు, నిందలు, అవమానాలు, శోధనలు, భారాలు, కృంగుబాటు, ఏదో ఒకటి నిన్ను కట్టిపడేస్తున్నాయి. సమస్యలు నిన్ను కట్టిపడేస్తున్నాయి, బంధకాలు నిన్ను కట్టిపడేస్తున్నాయి. ఏదో దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయో, కాడిమాను మేకులు తీయుటయో, బాధింపబడిన వారిని విడిపించుటయో, ప్రతి కాడిని విరగగొట్టుటయో. గట్టిగా స్తోత్రం చెప్పు. ప్రతి కాడిని విరగగొట్టుటయో. ప్రతి కాడి, అది ఏ కాడైనా కావచ్చు, అప్పుల కాడి కావచ్చు, ఆర్థిక సమస్యల కాడి కావచ్చు, బరువు కావచ్చు, భారము కావచ్చు, శోధన కావచ్చు, కన్నీరు కావచ్చు, శ్రమ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ప్రతి కాడిని విరగగొట్టటమే మన పని. గట్టిగా స్తోత్రం చెప్పు. అందుకు చేయవలసింది ఏమిటో తెలుసా? విరగగొట్టుటయో నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా? స్తోత్రం చెప్పు. నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నమ్మకతతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ఆయన సన్నిధిలో మోకాళ్ళ నుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావో నీ మీద ఉన్న కట్లన్నీ తెంచివేయబడతాయి. స్తోత్రం చెప్పు. దుర్మార్గులు కట్టిన కట్లు, ప్రతి కాడి, ప్రతి బంధకము నీ నుంచి విడుదల పొందుకుంటుంది. గట్టిగా స్తోత్రం చెబుదాం. కట్లన్నీ తెంచివేయబడతాయి. ఎప్పుడు నువ్వు మందిరంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు, నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు, నీ దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. నీ మీద ఉన్న కట్లు విప్పబడాలంటే, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పబడాలి, ప్రతి కాడి విరిచివేయబడాలంటే యేసు నామములో మోకాళ్ళుని ప్రార్థన చేయుదుముగాక. గట్టిగా స్తోత్రం చెప్పు.
ఉపవాస ప్రార్థనలు చేద్దాం, దేవుని సన్నిధులు అడుగుదాం. ఆయన కాడి కిందకు, సులువైన కాడి కిందకు వచ్చే మార్గాన్ని ఆయన మనతో చూపిస్తున్నాడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటున్నాడు, నిన్ను మొరపెట్టమంటున్నాడు, నిన్ను విజ్ఞాపన చేయమంటున్నాడు. ఇవన్నీ మానివేసి పని ఆడ దొరికిద్ది, బొవ్వ ఆడ దొరికిద్ది, కూర ఆడ దొరికిద్ది, ఏమండి నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నాకు ఎవరు తోడు, నాకు ఎవరు ఆదరణ? దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడితే నీ జీవితంలో నీ బంధకాలు తెగిపోతాయి, నీ కట్లు తెగిపోతాయి, నీ మీదున్న కాడి మాను మేకులు విరిగిపోతాయి. అవన్నీ కూడా విడిపించబడి దేవుడు నీకు అద్భుతమైన విడుదలనిచ్చునుగాక. చప్పట్లు గట్టిగా హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే ప్రతి కాడి విరగొట్టబడాలి. నువ్వు ప్రార్థన చేస్తే దుర్మార్గులు కట్టిన బంధకాలు, శపితాలు, లేకపోతే దూషణ మాటలు, ఇంకేవైనా అవి నీ మీద నుంచి తొలగి పోవునుగాక. నిందలు నీ మీద నుంచి తొలగిపోవునుగాక. అవమానాలు నీ మీద నుంచి తొలగిపోవునుగాక. ప్రతి భారమైన కాడి నీ మీద నుంచి విరిచి వేయబడునుగాక. ఏదైనా ప్రార్థించేద్దాం, ప్రభువా ఆ రీతిగా నన్ను ఉంచయ్యా, నీ కాడి కిందకి, నీ సులువైన కాడి కిందకు వచ్చి నేను నేర్చుకోవాలయ్యా, నేను నేర్చుకోవాలి ప్రభువా అని ప్రార్థించాయి. దేవుడు నీ పట్ల అద్భుతం చేస్తాడు.